కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీఓ ఆదిమూలపు సాయి శ్రీ మానవత్వాన్ని చాటుకున్నారు. వృద్ధాప్యానికి చేరువైన ముగ్గురు తల్లిదండ్రుల ఆల్లా పాలన చూసుకోకుండా వారి ఆస్తులను తమ పేరుపై వ్రాయించుకుని వాటిని అనుభవిస్తున్న పిల్లల పేరు మీదున్న ఆస్తులను రద్దు చేసి వృద్ధ దంపతులకు అందజేశారు. జిల్లాలోని చాపాడు మండలం చీయపాడుకు చెందిన కృష్ణారెడ్డి సరస్వతమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో తోడుగా ఉంటారని హామీ ఇచ్చి ఆస్తి తన చేతికి వచ్చిన తర్వాత వారిని కర్కశంగా రోడ్డుపై నెట్టింది. దీంతో వృద్ధ దంపతులు ఆర్టీఓను ఆశ్రయించగా సదరు మహిళ పేరున ఉన్న రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఆ ఆస్తిని వృద్ధ దంపతులకు అందజేశారు. వీరితో పాటు జమ్మలమడుగుకు చెందిన బాలమ్మ, దవ్వూరుకు చెందిన మహమ్మద్ గౌస్లకు చెందిన ఆస్తులను కూడా వారి వారసుల నుంచి చట్టపరంగా సదరు తల్లిదండ్రులకు అప్పగించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. వారి ఆస్తులపై హక్కుతో పాటు వారి బాగోగులు కూడా చూసుకోవాలని సూచించారు. మళ్ళీ 2 ఎకరాల పొలం ఉంటే నాకు రాపియది, నేను బాగా సాకుతా, ఈ దాయాదులు చెందుతుందేమోనని ఆయన మోసం ఇచ్చి రాయించింది. మేము మా తనంతరం పోయినాక నీకని రాయించినాం. మాకు ఇప్పుడు డబ్బులు వచ్చినా చూడలే, ఎట్లా చేయాలని పోతే ప్రాధాయపడితే ఒక ఆయన చెప్పిన కడప జమ్మలమడుగు ఆర్డీ ఆఫీసులో చెబుతుందంటే సంవత్సరమైన తిరగబెట్టినాం. బాగా చేసిన సార్ ఆమెకు ధన్యవాదాలు మరువంగా. చాలా అబ్బా, నాకు కడుపులో వస్తాను, కాళ్ళు కొట్టుకుందాం అని బాగా చేసి అయితే లేవు అనేది 3 నోటీసులు ఇచ్చినారు. ఒక నోటీస్కి వచ్చినారు, ఆయన అన్ని అబద్ధాలు ఆడినాడు, చేసుకున్నారు. 2 నోటీసులు రాలే మాకెళ్ళి. ఆయన అన్ని అబద్ధాలు ఆడితే అలాగే ఒకటి రాజుపాలెం మండలం నుంచి. సో ఇక్కడికి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా లాస్ట్ 3 months నుంచి మనం ఎంక్వైరీ చేసి అక్కడ నిజాలు ఏమేమి ఉన్నాయో వాళ్ళ తరఫున పిల్లలకి కూడా నోటీస్ ఇచ్చి మనము వాళ్ళకి ఆర్డర్స్ అనేవి ఈరోజు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఫేవరబుల్ గా. సో మెనీ కేసెస్ కూడా మనకు జమ్మలమడుగు డివిజన్ కి సంబంధించి ఇప్పటిదాకా మాకు 20 కేసుల వరకు సీనియర్ సిటిజన్ కేసెస్ వస్తున్నాయి. సో ఈ యాక్ట్ గురించి చాలా మందికి అవగాహన అన్నది చాలా తక్కువగా ఉంది. సో ఇప్పటికిప్పుడు ఈ ఆర్డర్స్ ఇవ్వడం వల్ల కొంతమంది ఎక్కువ సీనియర్ సిటిజన్స్ కూడా ఈ కేసెస్ విషయంలో కొంచెం ముందుకు వచ్చి వాళ్ళ హక్కుల్ని యూజ్ చేసుకునే విధంగా ఈ యాక్ట్ ని యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇట్లాంటి పరిస్థితిలో ఏంటంటే ఒక్కటి నేను చెప్పదలుచుకుంది, మేము మేజర్ గా కేసెస్ విన్నప్పుడు మనకి సెక్షన్ 23 కింద వాళ్ళు ఏదైనా గిఫ్ట్ డీడ్ కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్లయితే దాంట్లో చాలా మంది తెలియక ఆ డాక్యుమెంట్ రైటర్స్ రాస్తున్నప్పుడు వాళ్ళు మాకు ప్రేమ అభిమానాలతో ఇచ్చేస్తున్నాము అని చెప్పి వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళ రైట్స్ అనేవి ఆ డీడ్ లో రాసి ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా నెక్స్ట్ టైం ఎవరన్నా సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పిల్లలకి ఏమన్నా ఆస్తి హక్కులు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి రిజిస్టర్ చేసే గిఫ్ట్ డీడ్ లో కంపల్సరీగా ఒక క్లాజ్, అంటే మాకు తదినంతరం ఇస్తామని కానీ లేకపోతే వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారు అన్న నమ్మకంతో మేము వాళ్ళకి ఇస్తున్నామని కానీ అలాంటి ఒక కండిషన్ అనేది పెట్టినట్లయితే వాళ్ళ రైట్స్ కూడా సేఫ్ గార్డ్ అవుతాయి. అండ్ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనం వాళ్ళకి వాళ్ళందరికీ పుణ్యం మీ వల్ల